అండి అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు స్నేహ ఐక్యూ. కేంద్రంలోని మోడీ సర్కార్ రైతులకు ఎన్నో పథకాలను అమలు చేస్తుంది. కేంద్రం అమలు చేస్తున్న పథకాల్లో పీఎం కిసాన్ స్కీమ్ కూడా ఒకటి. ఈ పథకం కింద రైతులు ఏడాదికి 6,000 రూపాయల చొప్పున అందుకుంటున్నారు. ఈ డబ్బులు ఒకేసారి కాకుండా 3 విడతల్లో 2,000 రూపాయల చొప్పున కేంద్రం అందిస్తుంది. అయితే ఇప్పుడు 20వ విడత రావాల్సి ఉంది. భారత ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెడుతోంది. అలాగే రైతులకు కూడా ఎన్నో పథకాలు ప్రవేశపెట్టింది మోడీ సర్కార్. వాటిలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కూడా ఒకటి. ఈ పథకం ప్రయోజనాలను రైతులకు అందుతాయి. మీరు కూడా ఈ పథకానికి అర్హులైతే ఈ పథకం కింద అందుకున్న వాయిదాల ప్రయోజనాన్ని పొందవచ్చు. ఇప్పటి వరకు 19 విడతల అందుకున్న రైతులు ఇప్పుడు 20వ విడత కోసం రైతులంతా కూడా ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ పథకం నిధులు ప్రతి 4 నెలలకు ఒకసారి విడుదల చేస్తుంది మన కేంద్ర ప్రభుత్వం. ఏడాదికి 6,000 రూపాయల చొప్పున అనగా 3 వాయిదాల్లో 2,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో విడుదల చేస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల 19వ విడతకు సంబంధించిన నగదు విడుదల కాగా 20వ విడతకు సంబంధించిన నగదు అనేది జమ కావడానికి అధికారికంగా ఎలాంటి సమాచారం లేనప్పటికీ జూన్ నెలలో విడుదల కావచ్చని తెలుస్తుంది. అయితే పీఎం కిసాన్ స్కీమ్ పథకం ప్రయోజనం పొందే రైతులు తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది. కేవైసీ లేని వారికి డబ్బులు అందవని గుర్తుంచుకోండి. పూర్తి ఈకేవైసీ లేని రైతులను డబ్బులు ప్రభుత్వం నిలిపివేస్తుంది. అందుకే ఈకేవైసీ చేసుకోవడం తప్పనిసరి. ఇందుకోసం మీ దగ్గరలోని మీ సేవా కేంద్రం లేదా ఏదైనా ఆన్లైన్ సెంటర్లకు వెళ్ళి కూడా మీ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవచ్చు. సో చూశారు కదా వ్యూవర్స్, ఇంకా మీలో ఎవరైనా ఈ యొక్క స్కీమ్కి అర్హులై ఉండి ఈకేవైసీ ప్రక్రియ చేసుకోకపోతే వెంటనే మీ సమీపంలోని సిఎస్సి కేంద్రాలకు వెళ్ళి మీ యొక్క ఈకేవైసీ ప్రక్రియ అనేది వెంటనే పూర్తి చేసుకోండి. ఇలా ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఈ యొక్క పీఎం కిసాన్ 20వ విడతకి సంబంధించిన 2,000 రూపాయలు మీ ఖాతాలో జమ అవుతాయి, లేకపోతే జమ కావు. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ ఐక్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.